బిగ్ బాస్ తెలుగు 8 రివ్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. Hey guys, welcome back to our channel Sanas Hashtag. So ఈ రోజు నుంచి అయితే నేను బీబీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ తెలుగు 8 రివ్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో 8 అంటే తెలుసు కదా, ఇన్ఫినిటీ చేశారు. సో దీనిలో నో లిమిటేషన్స్ అన్నమాట. సో ఈ బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. సో ఈ బిగ్ బాస్ కూడా యాజ్ యూజువల్ నాగార్జున గారే హోస్ట్ అన్నమాట. సో ఇక్కడ నేనేం పాయింట్స్ నోట్ చేశానో నేను మీకు చెప్తాను, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే 14 కంటెస్టెంట్స్ వచ్చారనమాట. సో 14 మెంబర్స్ నాకు అంతంతగానే అనిపించింది. సో ఎవ్వరు అంత ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళైతే కాదు. ఎప్పుడు బిగ్ బాస్ లో ఒక్కళ్ళైనా పాపులర్ అయిన వాళ్ళు వస్తారు, బట్ ఈసారి ఒక్కరు కూడా లేరు. శేఖర్ భాషా గారే కొంచెం ఈ మధ్య యాక్టివిస్ట్ కాబట్టి ఆయన ఒక్కళ్ళే కొంచెం రికగ్నిషన్ గా కనిపిస్తున్నారు. సో ఇంకెవరు నాకు అంత అనిపించలేదన్నమాట. సో మిగతా అయితే 14 మెంబర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ మూవీ ప్రమోషన్ ఏమైందంటే 35 మూవీ ఒకటి ప్రమోషన్ అయింది. రానా గారు దానికి ప్రొడ్యూసర్ అనమాట. నాకైతే ఆ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా చిరాకు అనమాట. సో ఆ మూవీలో మ్యాథ్స్ ఎవరికైతే ఇష్టం లేదో సో వాళ్ళు ఆ మూవీ తప్పకుండా చూడొచ్చు. నాకైతే ట్రైలర్ నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సరిపోదా శనివారం ప్రమోషన్స్ అయినాయి అనమాట. ఆ మూవీలో మా మావయ్య గారు యాక్ట్ చేశారు, అజయ్ ఘోష్ గారు. సో ఆ మూవీ తప్పకుండా చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో వచ్చేసి ఈ బిగ్ బాస్ లో ఈసారి పేర్స్ గా పంపించారు, బడ్డీ పేర్స్ గా. సో ఈసారి డబల్ గా ఆడతారా లేదా సింగిల్ గా ఆడతారా అదొకటి చూడాలి. సో ఈ పేర్స్ ఏంటా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే గేమ్స్ ఆడేటప్పుడు డబల్ గా ఆడతారో మరి సింగిల్ గా ఆడతారో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు అసలు నచ్చింది ఏంటంటే అసలు దీనిలో నో క్యాప్టెన్ అన్నారు. అసలు క్యాప్టెన్సీయే లేకపోతే ఇంకా దేనికోసం కొట్లాడతారు, దేనికోసం ఇమ్యూనిటీ కావాలనుకుంటారు, దేనికోసం గేమ్స్ ఆడతారు, నాకు అదే అర్థం కాలేదు. మరి ఏం చేస్తారో తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే కంటెస్టెంట్స్ లో ఒకళ్ళు కూడా బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు లేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఎవరు బాగా ఆడతారని అసలు ఎస్టిమేటే మనం చేయలేకపోతున్నాము. ఎందుకంటే అంటే లైక్ పోయినసారి అయితే వీళ్ళు అని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేయగలము. ఇప్పుడు అసలు అట్లా లేదనమాట. నో రేషన్ అన్నారు. సో అప్పుడు నో రేషన్ అంటే అసలు దేనికోసం టాస్క్ ఆడతారు? ఇన్ఫినిటీ అంటే రేషన్ అనేది ఇన్ఫినిటీ అన్నారు. ఇంతకు ముందు అయితే లిమిటెడ్ గా ఉండేది. సో లిమిటెడ్ దానికోసం బాగా కష్టపడి ఆడేవాళ్ళు అనమాట. సో కాఫీ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కావాలి, సో దానికోసం ఒక 10 టాస్క్లు అడిగి కాఫీ కష్టపడి తెచ్చుకుంటారు. బట్ ఇప్పుడు అట్లా నో రేషన్ అనేసరికి ఇన్ఫినిటీయే కదా, వచ్చేస్తాయి కదా అని ఆడతారు. అది నాకు నచ్చలేదన్నమాట. సో ఇదన్నమాట నేనైతే నోట్ చేసిన పాయింట్స్. మనకు ఫస్ట్ డే ఒక్కరోజే అందరూ బాగుంటారు, నెక్స్ట్ డే నుంచి గొడవలు అయితే అవుతాయి అనమాట. సో నాకు డాన్స్ వైజ్ గా అన్ని అన్ని నచ్చినాయి. లోపల రూమ్ బిగ్ బాస్ హౌస్ అంతా కూడా బాగుంది. సో లాస్ట్ లో ఎలిమినేట్ చేసినట్టు నాగమణిని చూపించారు, బట్ ఎలిమినేట్ అయితే చేయలేదు, అది ప్రాంక్ అన్నమాట. సో నాగమణి బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టు అట్లా చూపించారనమాట. సో చూడాలి. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ప్రెసెంట్ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, బికాజ్ ఎవరు ఎలా ఆడతారో మనకు తెలీదు. సో అందుకని ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. ప్రెసెంట్ అయితే నాకు తెలిసిన వాళ్ళు, నేను సీరియల్లో చూసేవాళ్ళు, నిఖిల్ ముకుంద సీరియల్ నుంచి 2 హీరోయిన్స్ వచ్చారు, వాళ్ళే నాకు తెలుసు. సో మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదన్నమాట ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ. అంతే, బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.